కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎంసీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ కాళీ కేసు నిందితులను ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. 2012లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక అత్యాచారాలు జరిగాయని, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే టీఎంసీ ప్రభుత్వం నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. సందేశ్ కాళీ అనే ఒక గ్రామంలో ఉంటున్నటువంటి ప్రజలపైన అనేక రకాల అగాత్యాలకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అక్కడ ప్రజల యొక్క భూములను లాక్కుంటూ ఆ యొక్క ప్రజల యొక్క భూముల యొక్క దస్తావేజులు అతని చేతిలో పెట్టుకొని ఏదైనా తన చేతుల మీద యొక్క నిరంకుశ పాలన ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వాన్ని యొక్క భారతదేశ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఈడీ ద్వారా నోటీసులు పంపించి ఎంక్వైరీకి వెళ్ళిన సందర్భంలో ఈడీ అధికారులపైన దాడి చేసిన దాఖలాలు, ఈరోజు టీఎంసీ ప్రభుత్వం చేసిన దాఖలాలు. ఈరోజు మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా ఆమె ఒక లేడీ, కానీ లేడీ అయినప్పటికీ కూడా అక్కడ సందేశ్ కాళీలో ఉన్నటువంటి ప్రజలపైన మహిళలపైన ఆ పార్టీ లీడరే షేక్ షాజహాన్ అత్యాచారాలకు పాల్పడడం ఎంతో బాధాకరం. ఈరోజు మమతా బెనర్జీ గారు మీరు స్పందించండి. ఈరోజు రాష్ట్రపతి పాలన